నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. తెలంగాణలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు, అలాగే ముఖ్యంగా తెలంగాణలోని కాంగ్రెస్ కేడర్ ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయం చేయటంలో మల్లు బట్టి విక్రమార్క చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇలాంటి సందర్భంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారనే చెప్పాలి. వాస్తవానికి మల్లు బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది అనుకున్నారంతా. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా కాంగ్రెస్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ మనం గెలిస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయాలి అనే ఆలోచన కూడా చేశారు. అయితే అక్కడ అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన చేసినటువంటి కృషి, అలాగే ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది రేవంత్ రెడ్డి బాగా చేశారు. ఇలాంటి సందర్భంలో అసలు ఎక్కడ అడ్రస్ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి పరిస్థితుల నుంచి విజయ తీరాలకు నడిపించారు. ఆ బాధ్యతను తన భుజంపై వేసుకొని ముందుకు వెళ్ళారు అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా జరిగింది. దానికి సంబంధించి అలాగే వారు నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా చేశారు. ఇలాంటి సందర్భంలో పార్టీలో కష్టపడిన వారికి ఎప్పుడూ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఉదాహరణగా కొన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ హైకమాండ్ ఎవరైతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నారో, జెండా మోసిన వారు ఉన్నారో వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఉదాహరణకి ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్, ఆయన పెద్దల సభకు వెళ్ళారంటే వయసు చిన్నదే కానీ ఆయనకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చేసినటువంటి యొక్క పార్టీ కోసం ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి విద్యార్థి నాయకుడిగా. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. మల్లు బట్టి విక్రమార్కకు 2 రాష్ట్రాలకు సంబంధించి త్వరలో జరగబోయే ఎన్నికలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా ఒడిశా అలాగే పంజాబ్, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి బాధ్యతలే అప్పగించింది. వాస్తవానికి జాతీయ హోదాలో ఇప్పటి వరకు తెలంగాణ నుంచి ఒక్కరే ఉన్నారు, ఓన్లీ రేవంత్ రెడ్డి. ఆయనే ఒక రకమైనటువంటి వ్యవహారంతో ముందుకు వెళ్తున్నారు ఆయా రాష్ట్రాల్లో కూడా. ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ బాధ్యతలు అప్పగించిందో దాన్ని బట్టి. ఇలాంటి సందర్భంలో కర్ణాటకలో ఏ రకమైనటువంటి ఫార్ములాను ఉపయోగించిందో తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి ఫార్ములాను కంటిన్యూ చేయటానికి సిద్ధపడింది. దానిలో భాగంగానే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్కకు ఈ బాధ్యతలు అప్పగించడం, దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి సీఎం రేసులో మల్లు బట్టి విక్రమార్క ఉన్నారు అనేది బాగా వినిపించింది. ఎవరిని సీఎం చేస్తారు అనే విషయం బయటకు వచ్చినప్పుడు. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారో మల్లు బట్టి విక్రమార్కకు కూడా అదే రకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకనంటే ఎంతోమంది చెల్లా చెదిరైపోయారు కాంగ్రెస్ పార్టీలోంచి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా మల్లు బట్టి విక్రమార్క మాత్రం ఎక్కడా కూడా వెనుకడుగు వేయలా. ఒక్కటే పార్టీలో ఉన్నారాయన, ఆ పార్టీని అంటిపెట్టుకునే ఆయన పొలిటికల్ కెరీర్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆయనే కాదు, ఆయన కుటుంబంలోనే కొంతమంది, ఆయన సోదరుడు మల్లు రవి. సో ఇలాంటి సందర్భంలో ఇద్దరికి కూడా సమన్యాయం, సముచితమైనటువంటి ప్రాధాన్యత కల్పించాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఏ రకమైనటువంటి ప్రోటోకాల్ ప్రకారం ప్రాధాన్యత ఇచ్చిందో అలాగే మల్లు బట్టి విక్రమార్కకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. దీనికి సంబంధించి తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే త్వరలో కొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి.
దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి ఆయన ఆశించారు. ప్రధానంగా తన భార్య మల్లు నందినికి ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఇస్తారని చెప్పి ఆయన చాలా ఆశించారు. చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ ఆ ఫలితం ఎక్కడా కూడా ఫలించలేదు. సో ఇలాంటి సందర్భంలో ఏదైతే రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఉందో ఆ రకమైనటువంటి ప్రాధాన్యతే మల్లు భట్టి విక్రమార్కకు కూడా ఇవ్వాలి అనే ఒక ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో కూడా త్వరలోనే కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. దానికి ఇదే సంకేతం అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ క్షణాన్న ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది.